తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 2 దశల్లో ఎంపీటీసీ, 3 దశల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించనుంది ఎన్నికల కమిషన్. ఒక్కో ఫేజ్ ఎలక్షన్ 15 రోజుల్లో ముగిసేలా షెడ్యూల్ చేశారు. షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 1 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజ్ 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోల్ 31వ తేదీ. అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. రాష్ట్రంలోని 31 జిల్లాలు 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 5749 ఎంపీటీసీ స్థానాలు, 569 జెడ్పీటీసీ స్థానాలకు 15302 ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది. 12733 గ్రామ పంచాయతీలకు గాను 15522 పోలింగ్ స్టేషన్లలో 11228 వార్డులకు 12770 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ నిర్వహించనున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 1,67,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో పురుష ఓటర్లు 81,65,894 మంది ఉన్నారు. ఇక 85,36,770 మంది మహిళలున్నారు. ఇతరులు 504 మంది ఉన్నారు. 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5,749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి, 31,377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12,733 కాను, అలాగే వార్డులు 1,12,288 కాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. అక్టోబర్ 23న తొలి దశ, అక్టోబర్ 27న రెండో దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 9న తొలి దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబర్ 11 వరకు ఫస్ట్ ఫేజ్ నామినేషన్లకు గడువు ఉండగా అక్టోబర్ 15 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం కల్పించింది ఈసీ. అక్టోబర్ 23న తొలి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక అక్టోబర్ 13న రెండో దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
అక్టోబర్ 15 వరకు అభ్యర్థులకు నామినేషన్లు వేసేందుకు గడువు ఇచ్చింది. అక్టోబర్ 19 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం కల్పించారు. ఇక అక్టోబర్ 27వ తేదీన రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక అక్టోబర్ 31, నవంబర్ 4, 8వ తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 17న తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్ 19 వరకు నామినేషన్లకు గడువు ఉండగా అక్టోబర్ 23 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 31న తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 21వ తేదీన రెండో దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. అక్టోబర్ 23 వరకు నామినేషన్లకు, అక్టోబర్ 27 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం కల్పించింది. నవంబర్ 4వ తేదీన రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక అక్టోబర్ 25న మూడో దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. అక్టోబర్ 27 వరకు నామినేషన్లకు, అక్టోబర్ 31 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఉంటుంది. నవంబర్ 8న మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.